రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సామాజిక న్యాయం, అందరికీ అవకాశాలు అనేది తెలుగుదేశం పార్టీ నినాదం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కులాల జనాభా దామాసా ప్రకారం అవకాశాలు కల్పించడం ఆయన నైజం. గత 30 సంవత్సరాల సామాజిక న్యాయ ఉద్యమం, ఎంతో మంది పోరాటాలు చేయడం, అశువులు బాయడం, అక్రమ అరెస్టుల మధ్య 1994లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణని అమలు చేయడం జరిగింది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసిన కాలంలో దాదాపు 25,000-26,000 ఉద్యోగాలు ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకు రావడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆర్డినెన్స్ కాదు, చట్టం చేసుకోమని చెప్పి సూచిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వర్గీకరణ అమలు జరగలేదు. మళ్ళీ 30 సంవత్సరాల క్రితం అమలు చేసిన నాయకుడే మళ్ళీ ఈరోజు వర్గీకరణని అమలు చేయడం, చంద్రబాబు గారికి ఉన్నటువంటి 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఆలోచించారో సుప్రీంకోర్టు జడ్జిలు అదే సూచించడం ఆయన విజ్ఞానానికి నిదర్శనం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాత డిఎస్సిలో ఉద్యోగాలు దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు అవకాశాలు రావడం నిజంగా గర్వంగా ఉంది అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి సంఘీభావంగా ఉండడం, ఈ సభలో గత ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ అసంభవం అని చెప్పి చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని చేసి చూపించారు. ఎస్సీ వర్గీకరణ ఇంకా స్పష్టంగా అమలు చేయాలని చెప్పేసి తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.